అంతే, ఎవరిది వాళ్ళు అట్లా తెచ్చుకొని తింటూనే ఉండాలి. తింటాంది అది తీసుకొని, నువ్వు సపరేట్ తీసుకో. ఇంకోటి తలనొప్పి వేస్తాను. బ్రెడ్ తిన్నాకున్నా టీ తాగుతావా? నీకు టేస్ట్ ఎట్లుంటుందా అని వీడియో ఆన్ చేసుకున్నావా? గమనించట్లేదు ఏంది అప్పటి నుంచి? నేను కిందికే ఉంటుంది, తల పైకి ఎప్పుడు ఎత్తిన ఇప్పుడు ఎత్తిన. తల ఎత్తావు కదా నువ్వు అసలు? తల ఎత్తుకొనే బతుకు ఏమంటారు కదా సామెత. బట్టలు ఏమంటారుగా, బట్టలు జాడిస్తున్నట్టు జాడిస్తుంది కదా అన్ని. తెచ్చాం. హాయ్ చెప్పువా? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరు? ఎలా ఉన్నారు అందరూ? ప్రస్తుతానికి మా అక్కకైతే మా అక్క పరిస్థితి అయితే ఇట్లున్నది. మా అక్క పరిస్థితి అయితే ఇట్లుంది. ఏం చెప్తాంది? ఏం చెప్తాంది? డాడీని బ్రెడ్ అన్నది నైట్. టీ తినట్లే, బ్రెడ్ తింటుంది. ఏళ్ళు ఎందుకు పెడతాను ముక్కులో? ఏంది? డాడీని బ్రెడ్ తెమ్మని మమ్మీ అని అంటే, నీ ఫోన్ నిన్న సాయంత్రం ఫోన్ మాట్లాడి పెట్టేసినాక చెప్పింది. చెప్తారకే నేను వాట్సాప్ పెట్టిన, అప్పుడు చెప్పిన మెసేజ్ చేసిన వాట్సాప్ మెసేజ్ చేసిన. వాట్సాప్ పెట్టినామంటే వాట్సాప్ ఏం పెట్టినామని నేను చెప్తాను. మెసేజ్ చేసిన అప్పుడు. నువ్వేనా అడిగింది? ఇవాళ స్కూల్కి పోయిందన్నమాట. ఇంటి దగ్గరే ఉంటే డల్గా ఉంటుందని చెప్పేసి. నువ్వేం అడిగినావు? బ్రెడ్ అడిగింది నువ్వా అక్క? నేను చెప్పేది అక్క స్కూల్ గురించి చెప్తాను. నేను ఎట్టెట్టుంది బిడ్డ? యాడ నోరు తెరవనిస్తాను, అసలు నోరు తెరవట్లేదు. బ్రష్ రుద్దొస్తా. పనులు అయితే మంచిగా రుద్దులే. ఎవరు ఎవరు బెదిరిస్తారు? ఊకే ఏడుసుడే పొద్దున. ఎందుకు? అడుగు ఎందుకు? ఏ బిడ్డ తొందరగా అడిగే. కానీ అని మొత్తుకుంటా అంటే కానియట్లేదు. చదువుతాను. బెదిరించినందుక? పనులు రుద్దమన్నందుక? మీరు పొద్దున లేట్గా లేచారటగా? లేట్గా లేచారు. 7:08 అవుతుంది మళ్ళీ లేచినప్పుడు. లే 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 అని లేపుతా అంటే అసలు లేవట్లేదు. పడుకుంటాను, లేపుతాను, కూర్చుంటాను, మళ్ళీ అనుకుంటాను. నవ్వకరిచ్చు అట్లా అలవాటు చేసుకోవద్దు. మరి స్కూల్ లేనప్పుడు మళ్ళీ తొందరనే లేస్తారు. ఆ రోజు నైట్ మళ్ళీ వార్నింగ్, పొద్దున్న లేపొద్దు నన్ను అనుకుంటా. తాళం తీసుకొస్తారు అన్నట్టు, గేట్ తాళం. నేను తీయకముందే, నేను లేవకముందే పోయి గేట్ తీస్తుంది, తాళం తీస్తుంది. అంటే వాళ్ళకి హాలిడే వచ్చినప్పుడు నీకు హాలిడే ఇద్దాం అన్నట్టుగా ప్రిపేర్ అవుతారు. అంటే ఇంట్లో పని అంతా వాళ్ళేగా చేసుడు కదా బిడ్డ? నీ గురించి ఆలోచించి పొద్దున్న లేస్తా అంటే నువ్వేమో టీ తీసుకుంటావా? నా టీ వేడైందా? వేడైందా? చల్లారింది. బయటికి పోవాలా తొందరగా, నేను స్నానాలు చేపిస్తాయిగా. షాపింగ్ ఉందంట ఫ్రెండ్స్. షాప్ ఆగు పడ్డదిరా. ఏ ఊరు పోవాలి? ఎందుకు? ఎవరిది? ఎవరిదో అయితే మీరెందుకు పోతారే? బాబాయ్ పెళ్ళి లేదా? శివ బాబాయ్. మంగళారపేట నాని. మంగపేట కాదు, మంగపేట కాదు, మంగళారపేట. నర్సంపేట దగ్గర మంగళారపేట. పోవాలి, పోయి షాపింగ్ చేసి రావాలి. అబ్బా అట్లా వద్దు, అది ట్రెండ్ మారింది అన్నట్టు, రివర్స్ కావాలి. చెప్పులయ్యి ఇగో 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 ఈ చూపెడతా నేను ఎగ్జాంపుల్. ఇయ్యూను ఇంకేంటిది కంబాక్సులు కదా. ఇగో ఈ చెవులు తీసుకోవాలి, చెవులు ఖరాబ్ అయినాయి. తర్వాత గోల్డ్ అన్న తర్వాత తీసుకుంటా కానీ, పాత గోల్డ్ వేసి మళ్ళీ కొన్ని డబ్బులు వేసుకొని గోల్డ్ తర్వాత తీసుకుంటా కానీ, ఇప్పుడు ప్రస్తుతానికి పెళ్ళికి అయితే మామూలుగా పెడదాం. అయ్యో అయ్యో పెట్టి తీసుకొని పోతారు.
మమ్మీకి తెలిసింది తీసుకుంటది. నాకు ఇది ఇది కావాలి కావాలి అది కావాలని అన్నాం అనుకో అమ్మో నిజంగా అసలు నా మైండే అబ్సెంట్ అయిపోతుంది అట్లుంటది. షాప్లోకి వెళ్ళి బయటకు వచ్చేసాయి. షాప్లోకి వెళ్ళి బయటకు వచ్చేసాయి చక్కగా. నేను అదే చెప్పడం నీకు ఇష్టం వచ్చినా నువ్వు తీసుకోవాలి డ్రెస్ ఒక్కటి కావాలి. డ్రెస్ నాకు ఇష్టమైంది నాకు నచ్చితేనే నేను తీసుకుంటా నీ లేకపోతే అప్పుడే నీ సెలక్షన్ దాకా పోతాను పెద్దోడ నువ్వు. ఇప్పుడే వద్దమ్మో అమ్మో అట్లా అలవాటు చేస్తే ఏం లేక ఇగో చెప్పులు అట్నే అయినాయి కంబాక్స్ అట్నే అయింది ఇంకేమో వచ్చే తీసుకున్నా టైం ఉంది ఇంకా. నీ అంతటా నువ్వు కొనుక్కున్నావు వచ్చే టైం ఉంది. నీకు నచ్చినాయి కొని కొద్ది రోజులు. బజార్కి వెళ్తే అక్క కంబాక్స్ కొనుక్కుంది కదా. నువ్వు తక్కువేం కాదు, నువ్వు తక్కువేం కాదు. అవతల మీద షాడీలు బాగా చెప్తావు నువ్వు. కానీ ఒకవేళ ఆడి పోయినాక చికాకు చేస్తే నీకు చికాకు అనిపిస్తే డబ్బులు నాకు ఇచ్చేస్తే చక్కగా ఈఎంఐ కట్టుకుంటా నేను. నేను కట్టుకోవద్దా నేను కొనుక్కోద్దా అదే అంటాను. నేను కొనుక్కోద్దా వాళ్ళకంటే ఆపేస్తాను నేను సైలెంట్ ఉంటా. వాళ్ళకంటే ఆపేస్తా నేను నాకేం కావాలో నేను కొనుక్కుంటా మరి అట్లా. ఎవరు కొనులేదు ఇక వాళ్ళ కొనకపోతే నీకు కూడా కొనులేదు. అట్లా ఎట్లుంటుంది నువ్వు పెళ్ళికి రాము మరి అయితే ఉండండి. షాపింగ్ చేస్తేనే పెళ్ళి. మనం పెట్టబోతాం. అవును షాపింగ్ చేస్తేనే పెళ్ళి. షాపింగ్ చేస్తేనే పెళ్ళి సైన్. బా ఫిక్స్ అయ్యారా? అయినా నీ చెంప కథ అయిందిగా. ఎట్లా పోతావు? అది పెట్టుకొని పోతావా పెళ్ళికి? ఎవరైనా చూస్తే ఓ వర్షిత ఏమైంది నీకు అని అడుగుతారు అక్కడ. చెప్తా ఏమని? గౌడ బిల్లలని అని చెప్తా. గౌల బిల్లలా గౌల బిల్లలా? గౌలల్ల గౌద బిల్లలా గౌడ బిల్లలు గౌడ బిల్లలు గౌడ్ బర్రె అనిగా. నీళ్ళు వేడైనాయి చల్లారుతున్నాయి కూడా లేవా? నిన్న మొన్నటి రాసినావు మరి హోంవర్క్? మరి ఇప్పుడు రాసిన అన్ని రాసేసుకున్నా. మరి ఇప్పుడు బట్టలు పిండిన ఇందాకలే బట్టలు పిండి బోలు దోమి ఇల్లు బాబాయ్ పెయిన్లు వచ్చి మళ్ళీ మనకు ఎక్స్ట్రా కొంచెం ఖర్చు అప్పు తీసుకోవాల్సి వస్తుంది. ఒక అప్పు బూడుతందిరా దేవుడా అని అనుకునే లోపు మళ్ళీ ఇంకొకటి అట్లా స్టెప్ బై స్టెప్ అట్లా వస్తుంది అనమాట. ఏం చేయను బిడ్డ, మరి కష్టం చేస్తూనే ఉంటుంది. చేతనైనా చేత కాకపోయినా డ్యూటీకి పోతూనే ఉండాలి. మమ్మీకి చేతనైనా చేత కాకపోయినా వీడియోలు చేస్తూనే ఉండాలి. అవును మీకు హోంవర్క్ ఉన్నా ఒక్కోసారి పక్క పెట్టి మమ్మీకి వీడియో తీయడానికి మీరు హెల్ప్ చేస్తూనే ఉంటారు. అన్ని విధాలు అన్ని తీర్లా కష్టపడుతూనే ఉన్నాం, అయినా అప్పులు బోడట్లేవు. ఏం చేద్దాం చెప్పు. ఆ టీవీ అమ్మేస్తా నేను. ఆ టీవీ అమ్మేస్తే నాకు కొద్దిగా పప్పు పుడుతుంది. రిచు టీవీ అమ్మేస్తా నేను. పొద్దున ఒక ఆయనకు చెప్పిన. ఆహా అంటే టీవీ అమ్మేస్తే సెల్ ఉంది కదా అని నన్ను చూసినావా? సెల్లు అని అన్నావు కానీ రిచు నాకు ఏం అర్థం కాదు. నువ్వు అదే తాను చేయడానికి పోయినప్పుడు ఎటన్నా పోయినప్పుడు టెడ్డి పేరు చూసినట్టు టెడ్డి పేరు పెట్టుకొని దాని లోపల సెల్ చూస్తూ ఉంటుంది. టెడ్డి పేరు అంటే సెల్ చూడట్లేదని అవతల వాళ్ళు అనుకుంటారని కదా. టెడ్డి పేరు చూస్తుంది ఇది అని అనుకుంటారని తెలివి నేర్చుకున్నది రిచు. ఇంప్రూవ్ అవుతుంది బాగా డెవలప్ అవుతుంది. కానీ తొందరగా కానీ నాకు అర్థమైపోయింది. అలా బ్రెడ్ మొత్తం తిన్నావు, ఇప్పుడు నీ టీవీ పోవట్లేదని అర్థమైంది నాకు. కానీ ఇక్కడ రేట్లు బాగుంటాయి మరి ఎట్లనే ఏంటి ఏదైనా కొనాలన్నా కూడా చెప్పుదాం. మాది ఇక్కడ కాదు, ఇక్కడ వాళ్ళ వరకే మీరు రేట్లు ఎక్కువ పెట్టుకోండి. మాది సొంతం ఇక్కడ కాదండి, మాది వేరే మైబాద్ డిస్ట్రిక్ట్ మాది. మాకు రేట్ ఎక్కువ చెప్పకండి అని చెప్దాం పోయి అక్కడే కొనుక్కోండి ఈడెందుకు కొంటారు అని అంటారు వాళ్ళు కదా. ఆడదాకా తెచ్చుకునే బదులు ఇక్కడ ఏ రేట్లతో ఉంటే ఆ రేట్లతో కొనుక్కోవాలి. మరి మనం ఉన్న పరిస్థితుల్లో ఎక్కువ రేట్లు పెట్టి కొనేటట్లేదు కదా అని అట్లా మరి శివగాని ఒక 4 రోజులు పెళ్ళి పోస్ట్ పోస్ట్ పోన్ చేసుకోమని చెప్పి మైబాద్లో షాపింగ్ చేసి షాపింగ్ కొన్నామా ఓకే అయిందిరా అన్నాక వాడు చెప్తే వాడు పెళ్లి పనులు రెడీ చేసుకుంటాడు. ఓకేనా? ఇగో మరి ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. మమ్మీకి అర్థమైందిలే. మనం షాపింగ్ చేయడం కొరకు బాబాయ్ పెళ్ళి పోస్ట్ పోన్ చేద్దాం అంటాను. చేంజ్ డేట్ చేంజ్ చేసుకుంటాం. ఇవాళ కాస్త రేపు 2 డే కాస్త బాగా మాట్లాడుతాను మమ్మీ తెలుగు. బాయ్ చెప్పండి. ఇంకా బాయ్ ఫ్రెండ్స్. నెక్స్ట్ తర్వాయి భాగంలో కలుసుకుందాం. బాయ్. అంతేనా? మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే మళ్ళీ అయితే కలుసుకుందాం.